అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేణుగోపాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి పెంచలకోనకు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వెళ్తే మనం గుడిని చేరుకోవడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనమైతే మెయిన్ గుడిని చేరుకునేసరికి రాత్రి అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రజలు భారీ సంఖ్యలో విచ్చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజున ఇక్కడ చాలా ఘనంగా జాతర జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే లైట్ షోస్ చాలా బాగా నిర్వహించారు. నైట్ అయితే ఇక్కడ స్టే చేశాము. ఇంకా ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే రష్ ఎక్కువ లేదు కాబట్టి దర్శనం త్వరగా అయిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూశారు కదండి, కొండ 2 భాగాలుగా చీలుంది. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామికి పేర్లు చూస్తూ అక్కడ కూర్చొని పేర్లు చూస్తూ ఉండగా లక్ష్మీ నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామి కిందికి తోసేసి వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోయి 7 కొండల పైన నిల్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ ఉండిపోమన్నాడు. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఏమన్నాడంటే, వెంకటేశ్వర స్వామి అయినటువంటి మీకు 7 కొండల పైన ప్రతి దినము మీ ఆరాధన జరుగుతుంది. నాకు సంవత్సరం ఒక్కసారి చాలు నా భక్తులు నా దగ్గరికి రావడానికి అని మాట ఇచ్చాడు. అదేవిధంగా చాలా పవర్ఫుల్ తోటి ఆయన నమ్ముకొని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఏది కోరుకుంటే ఆ వరం ఇస్తున్నాడు. నమ్మి చూడండి, వచ్చి చూడండి, దర్శించండి, తర్వాత మీకే తెలుస్తుంది, మీరే చూస్తారు రియల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ గొడుగు ఆకారంలో ఉన్నటువంటి చెట్టు అమ్మవారి ఆదిలక్ష్మి అయినటువంటి అమ్మవారి టెంపుల్ ఇది. ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ చెట్టు దగ్గరికి వచ్చి సంతానం లేని వారికి సంతానం కలగజేస్తుంది ఈ చెట్టును మొక్కున్న వారికి. ఇంక ఇప్పుడు మనమైతే లలితాదేవి మందిరానికి అయితే వచ్చాము. ఇది పెంచలకోన ఎగ్జిట్ రూట్లో అయితే ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి. ఎవరైనా ఉండాలనుకుంటే 1 మంత్ ముందే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ ప్లేస్ చాలా విశాలంగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నట్టయితే రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడైతే ఈ మందిరాన్ని నిర్మించిన అమ్మ కరుణామయి ఇల్లునైతే మనం రైట్ సైడ్లో చూడవచ్చండి. ఇంక ఇక్కడైతే వైట్ మార్బల్స్తో వేసిన విశాల ప్రదేశాన్ని చూడవచ్చు. అక్కడైతే లలితాదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చెట్టు చాలా విశాలంగా పెద్దగా ఉంది కదా. ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే ధ్యానం అయితే చేసుకోవచ్చు. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పైన అయితే మనం లక్ష్మీదేవి, లలితాదేవి మరియు సరస్వతి దేవిని అయితే దర్శించుకోవచ్చు. మీ దక్షిణం వైపు చూసుకుంటే దక్షిణామూర్తిని దర్శనమిస్తాడు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి దయచేసి. మీకోసం ఇలాంటి ముందు ఎన్నో వీడియోలు, ఎన్నో షార్ట్స్ మీ ముందుకు తీసుకొస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.